ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇద్దరికీ క్షణం పడదు నాటిక రచన శ్రీమతి దిట్టకవి శ్యామలాదేవి. ఇందులో పాల్గొన్నవారు పరాంకుశం శ్రీ నండూరు సుబ్బారావు, పార్వతి శ్రీమతి పద్మజా నిర్మల, ప్రమీల శ్రీమతి విబి కనకదుర్గ. వినండి, ఇద్దరికీ క్షణం పడదు నాటిక. పార్వతి, ఓ పార్వతి, ఏమో నిన్నే పార్వతి. రండి రండి. రండి రండి. ఎవరొచ్చింది గమనించకుండా ఏమిటో చదువు. మళ్ళా కొత్త నవ్వు చూడడం మొదలెట్టావేంటి? ఓ మీరా? నేనే. ఇంకెవరు అనుకున్నావు ఏమిటి? ఎదిరింటాయనేమో అనుకున్నానండి. ఏమిటి ఏమిటి ఎదురింటాయని అనుకున్నావా? అనుకునే నిర్భయంగా తలుపు తీసావా ఈవేళప్పుడు? అదేనండి, మరి గొంతేమో మీరేననిపించింది. ఇది మరీ బాగుంది. గొంతు నాది, ఆకారం ఎదిరింటైంది అనుకున్నావా? అబ్బాబ్బా, మీకు సైకాలజీ బొత్తిగా తెలియదండి. నా భౌతిక నేత్రం ఎదిరింటాయనా అని భ్రమించినా మనస్సు మాత్రం మీ గొంతును గుర్తుపట్టేసింది. ఈ రెంటిని సమన్వయం చేసే టైము లేక మీరా అన్న అసంకల్పిత పదం నా నోటంట వచ్చేసింది. ఏమిటోనే పార్వతి, ఈ మధ్య నవల్ల చదివి చదివి నీ బుర్ర పాడైపోయింది. ఇదిగో నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. కానీ ఎందుకు అర్థం అవుతాయి? మీరు చదవరు, నేను చదివితే సహించరు. నవలలు చదివితే ఎంత ఎంత జనరల్ నాలెడ్జ్ వస్తుందో మీకు తెలుసా? నీకొచ్చిన జనరల్ నాలెడ్జ్ చాలే, నాకు కూడా ఎందుకు గాని. ఎదిరింటాయనని నీ భౌతిక నేత్రం అనుమానించింది కదూ, మరి తలుపు తీసి ఏకంగా ఇంట్లోకి ఆహ్వానించావు. మరి ఏమైనా అయి ఉంటే ఏమవుతుంది? గోంగూర వస్తే వచ్చేవాడు, కాఫీ ఇచ్చి పంపేదాన్ని. ఎంత అమాయకురాదివే. ఇగో చూడు పార్వతి, లోకం తిరిగి బొత్తిగా నీకు తెలియదే. తలుపు తీసి స్వయంగా రండి రండి అని ఆహ్వానిస్తేవి, ఆ వచ్చేవాడు బుద్ధిగా నీ కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు అనుకున్నావా? నీ పిచ్చి గాని. అమ్మో, విలన్ అచ్చు హీరోలా మారిపోయి హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడేమో హీరోయిన్ వాడి చెంప మీద లాగి ఒక్కటిచ్చి, నువ్వు హీరో వేషంలో వచ్చినా ఇంకే వేషంలో వచ్చినా నా మనోనేత్రం. అయ్యో బాబోయ్, చచ్చాను రా దేవుడా. మీరు నా మొగుడు అని రుజువు ఏమిటి? అయ్యో అయ్యో, ఫస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నా భర్తవే అని రుజువు చేసుకో, లేకపోతే గెట్ అవుట్. ఏం రుజువు చూపునే? నా తలకాయి పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పుడు నేను నీ మొగుడని ఎట్టా నమ్మిస్తాను ఈ బొంబాయి లాంటి పట్టణంలో? పోనీ పక్క వాళ్ళని పిలిచి అడుగుదామంటే వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి తెలీదు. వస్తే పారు, నీకైతే పిచ్చి పట్టింది. ఇగో మా బుజ్జివి కదూ, నా మాట విని డాక్టర్ దగ్గరికి పోదాం పద. రాను, నాకెలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. అయ్యో, విధి లిఖితమును తప్పింప బ్రహ్మతరంబే. సరిపోయింది. సైకాలజీ నుంచి ఫిలాసఫీలోకి వచ్చావు అన్నమాట. ఇగో కూడు తిందాంరా, ఆకలి మండిపోతుంది. ముప్పూటలా అన్నం తింటున్నా ఆకలో అని అల్లరి చేస్తారేమండి. 3 రోజులకు ఒకసారైనా గుప్పిడి మెతుకులకి నోచుకునే అభాగ్యులు ఎంతమంది ఉన్నారు మన దేశంలో. వాళ్ళ సంగతి ఒక్కసారైనా ఆలోచించారా మీరు? చూడు, ఎందుకు ఆలోచించలేదు? వాళ్లే అదృష్టవంతులు, వాళ్ళకి ఏ గోళా ఉండదు. ఇంతకీ నాకేమైనా కూడు పెట్టే ఉద్దేశం ఉందా లేదా? అసలు మొగుడు అంటే నీకు లక్ష్యం ఉంటేగా. ఏ మొగుడైతే గొప్ప, అతనికి ఏమైనా కొమ్ములు ఉంటాయా? అయ్యో, మగాడు ఆడది సమానమే. పురుషాధిక్యతను మేము సహించబోము. మీరు మేము సమానమా? 1000 జన్మలెత్తినా సమానం కాబోం. ఎందుకు కాదు? ఎందుకవుతాం? మీ కోపం వస్తే మా బతుకులు ఏం కావాలి చెప్పు? నిత్యం మీ దరహాసవదనార విందానికే ఆశపడే మేము మీకు దాసోహం అంటామే కానీ సమానం ఎట్టవుతామే పారు. అట్లా రండి దారికి. ఇంతకీ మీరు విషయం దాటేస్తున్నారు. మీరు నా భర్తే అని ఎలా నమ్మేది? పెళ్లి ఫోటోలు లేవే కర్మ. ఫోటోలు అచ్చిబాటు కావని చెప్పేసినే మా బామ్మ పోట్లాడేది. ఉండు, మన పెళ్లి కూర్చొని వెంకట్రావు గారు ఈ ఊళ్ళోనే ఉన్నాడు, పిలుచుకొచ్చేస్తాను. సార్, నేను ఆ వెంకట్రావు సాక్ష్యం నమ్మను. దేవుడు లేడంటాడు, అలాంటి వాడు నిజం చెప్తాడంటే నేను నమ్మను. పోనీ మీ అమ్మ గుర్తుండే, ఫలానా పరాంకుశం నాముడైనా అనుమానంగా ఉంది అని చెప్పేసి. బానే ఉంది, కానీ జవాబు వచ్చేదాకా ఈ వారం రోజులు ఎక్కడుంటారు? ఆ ముందు ఓ సరళ పడి ఏడుస్తుంటాను. అమ్మో, వరండాలో
వారం రోజులు ఉమ్, చల్లో పడుకుంటే జలుబు చేయదండి. ఉమ్. ఏ జ్వరమో వస్తే ఆనకు అత్తగారు వచ్చి నా ముద్దుల కొడుకుని వారం రోజులు వరండాలో పడుకోమన్నావా అని నన్ను తిట్టరు. నేను నీకు మొగుడినే కానప్పుడు మా అమ్మ నీకు అత్త అవటం ఏమిటి? ఆవిడ తిట్లు నువ్వు భరించటం ఏమిటి? నాకేంటో. అవును కదూ, మీ అమ్మగారు కూడా పాత భావాల్లోనే ఉన్నారు. ఆ? ఇదివరకైతే కుటుంబంలో మగాడు ఒక్కడే సంపాదన పరుడు కాబట్టి ఆయన గారిని గౌరవించి పూజ చేసేవాళ్ళు. ఉమ్, మరి ఇప్పుడు ఉమ్. స్త్రీ కూడా విద్యావంతురాలైంది, సంపాదన పరురాలైంది. కాబట్టి స్త్రీ కూడా పురుషుడితో పాటుగా సమానంగా గౌరవించబడాలి. అయ్యో, అసలు మగాడికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ని ఆడదే అంటకట్టింది. నన్ను అడిగితే ఒరే ఓరి పరాంకుశం, నీ అమ్మ గడుపు కాల పొద్దున్నే లేస్తే ఎవరి మొహం చూసావురా? అన్ని కష్టాలే ఇవాళ. నా మొహమేగా చూశారు మీరు. ఏడి, నీ మొహం నేను ఎక్కడ చూశాను? నీ ముఖం చూడాల్సిన అవసరం నాకే ఉంది. ఎందుకండి అబద్ధాలు? పాలవాడు తలుపు కొడుతుంటే తీయమని మిమ్మల్ని లేపలేదు. నాన్సెన్స్. నన్ను నువ్వు లేపలేదు. నేను నీ మొగుడినే కాదు, పరాయి వాడిని. అయిందా? మీరు పరాయి వాళ్ళేం కాదు, నాకు తాళి కట్టిన భర్త. ఎవడే నీకు తాళి కట్టిన భర్త? ఎవడేమిటి, మీరే. ఆ? ఏ దుష్యంతుల్లా నువ్వు నా పెళ్ళానివి కాదు అంటే ఊరుకుంటానేమిటి? ఆ పప్పులు నా దగ్గరే ఉడకో. నేనే వాళ్ళ నాటి శకుంతల్ని కాదు. నువ్వు నా పెళ్ళానివి కాదు 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 ముర్రో అంటుంటే నువ్వు అవునంటావే? రుజువు చూపించు. ఆ మన పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి పక్క వీధిలోనే ఉన్నాడు. పిలుచుకొస్తాను, ఉండండి. పిలుచుకొస్తావా? నేను వాడి మాటలు నమ్మను. వాడొక్క తాగుబోతు. ఎవడండి తాగుబోతూ? వాడే మన పెళ్లికి మధ్యవర్తిత్వం చేశాడే మహానుభావుడు వాడు. నీకు గుర్తులేదు? వాడు మన పెళ్లికి కూడా బాగా తాగి వచ్చాడు. పెళ్లి పీటల నుంచి వాడిని చూచి దడుచుకుని నువ్వు నాకు దగ్గరగా జరగలేదు. అది దొరికిపోయారు మీరు. ఏ? మన పెళ్లి అయిందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. నేను ఒప్పుకోవడం ఏంటి? నువ్వే పప్పులో కాలేసావు. నేను నీ మొగుడిని అని చెప్పేసి రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు తప్పిపోయింది. నువ్వే నా పెళ్ళాను అని చెప్పేసి రుజువు చేసుకున్నావు. మీరే రుజువు చేసుకున్నారు. కాదు నువ్వే. మీరే కాదు నువ్వే. అవును, ఇంతకీ నీ పిచ్చి తగ్గిందా? మీ మతి మరుపు పోయిందా? ఇంతకీ అన్నదకి ఏం చేసేవి? గుత్తొంకాయ కూర, సాంబారు. గుత్తంకాయ కూర, సాంబారు. అబ్బో, ఏమి ఆకలి ఇస్తుంది, దంచేస్తుంది. పోనరా. పదండి. ఏమే పారు, గుత్తొంకాయ కూర అన్నావు, ఏది కనిపించట్లేదు. అవునండి, నేను అదే చూస్తున్నాను. ఎంత వెతికినా కనిపించడం లేదేమిటి? ఇదేమిటి సాంబార్ అన్నావు, ఈ గిన్నెలో మజ్జిగ పులుసు ఉందేమిటి? ఏమోనండి, నాకేమన్నా మతిపోయిందా, లేకపోతే దెయ్యం ఏదైనా అన్ని మార్చేస్తుందా? అది కాదే, బహుశా ఒకటి అయ్యి ఉంటుంది. నువ్వు మజ్జిగ పులుసునే చెప్పావు అనుకుంటా, నేనే మర్చిపోయి గుత్తొంకాయ సాంబారు అనుకున్నానేమో. అవునండి, మీకు మతి మరిపే కదా. నేను నిజమే చెప్పుంటాను, మీరే మర్చిపోయి ఉంటారు. అంతేనంటావా? ఏమే పారు, వంటకాలు ఇంత తప్పగా ఇదేమిటే ఉప్పు కారం లేకుండా ఉన్నాయి? ఉప్పు కారం లేకపోయినా కమ్మగా బానే ఉన్నాయండి. అయినా బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తక్కువ తినాలి అంటుంటే మీరేమో రెట్టింపు తింటారు. ఏమిటి, నాకు బీపీనా? అయ్యో సోద్యం, బీపీ ఏమిటి, డయాబెటీస్ కూడా ఉందిగా. ఏమిటి నాకా? మీకేనండి. మీకే ఏమిటి, మీ తాతకి మీ నాన్నకు కూడా ఉంది. అయ్యో, వంశపారంపర్యంగా వస్తూనే ఉందిగా. అవును, మా తాతకి బీపీ ఉందని నీకెవరు చెప్పారే? మా తాత సంగతి మా నాన్నకే తెలీదు. మా నాన్న ఇంకో 2 నెలలకు పుడతాడనగా మా తాత హరి అన్నాడు. భలే చెప్తున్నారండి మీరు. మీ తాత సంగతి నాకు ఇంకోళ్ళు చెప్పాలా? మీ తాత మా తాత ఒకరే కదా. మీ తాత మా తాత ఒకరే ఎలా అవుతారే? ఎందుకవరు? అయ్యో, మనం మేనత్త మేనమామ బిడ్డలమేగా. ఓహో, ఏ జన్మలో సంగతి నువ్వు చెప్పేది? ఈ జన్మలో సంగతేనండి. సరిగ్గా గుర్తు తెచ్చుకో, లేకపోతే చెంబు నీళ్లు తెచ్చి నెత్తిని గుమ్మరిస్తాను, పై చెంబు వదులుతుంది. మీరు గ్లాసుడి మజ్జిగ తాగండి, నిషా వదులుతుంది. ఇగో అమ్మడు, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవే. మాది తరిగొప్పల, మీది తాళరేవు, అంతే కదా. పెళ్లి చూపులకి రైలెక్కి, బస్సు ఎక్కి, పడవెక్కి, పడవ దిగి, 2 ఎడ్ల బండి ఎక్కి నానా శ్రమ పడి వచ్చాం కదా. బండి ఎక్కడం అలవాటు లేక దిగేటప్పుడు కాలు మెలిగపడి కాలు బెణికిందనుకున్నాను. అప్పుడు ఏమన్నావు? నువ్వు నా వైపు ఎంత జాలిగా ప్రేమగా చూసావు. ఇప్పుడంటే తాటకిలా తయారయ్యావు గాని. నిజమేనండి, గుర్తొచ్చింది.
ఆ పెళ్లిళ్ల పేరయ్య మీరేదో మహాబుద్ధిమంతుడు నలకూబరుడు అని డప్పాలు కొడితే నిజమేనేమో అనుకుని ప్రేమగా చూశా. అందుకే ఇప్పుడు బాధపడుతున్నావు అనమాట. బాధ కాక నాకేం మిగిలిందండి? అలాగా ఏమే, మీ తాత మా తాత ఒకడే అని చెప్పేసి ఎందుకన్నావు వెర్రి మొహం అని? అది పసిడి మనస్సు అనే నవల్లో హీరో హీరోయిన్లవి మన పేర్లేనండి. అలాగా? పరాంకుశం, పార్వతి వాళ్ళిద్దరూ మేనమామ మేనత్త బిడ్డలండి. వాళ్ళ తాత కూడా బీపీ ఉందా? చాలా కరెక్ట్ గా ఊహించారు మీరు. ఆ నవల్లో బీపీ గురించి చాలా విషయాలున్నాయండి. అది చదివితే డాక్టర్లకు కూడా చాలా మంచిది. అది చదువుతూ అందులో లీనమైపోయానండి. నేను ఆ హీరోయిన్ని, మీరు ఆ హీరో అని అలా ఊహలో పడిపోయానండి. అంతలోకి మీరు వచ్చేశారు. పోన్లే, ఇప్పటికైనా ఈ ప్రపంచంలోకి వచ్చి నన్ను గుర్తుపట్టావు, అదే చాలు. కొంచెం ఆ పెరుగు అందుకోండి. ఇదిగో నాకు కూడా వడ్డించు. అదిగో మళ్ళా మీ ఆధిక్యత చూపిస్తున్నారు. మీరే నాకు ఎందుకు వడ్డించకూడదు? నేనే మీకెందుకు వడ్డించాలి? సరేలే బుజ్జి, నేనే వడ్డిస్తాను, సరేనా? ఇడిదే మళ్ళా హక్కులో పోతాను. మీరు వడ్డిస్తే పెరుగు చాలా కమ్మగా ఉందండి. కమ్మగా ఉందే? అవును పారు, జ్ఞాపకం వచ్చింది. రాత్రి పాలవాడు రాలేదని చెప్పేసి ఒకటే చిందులు దొక్కావు. ఇంత మంచి పెరుగు ఇక్కడిదే. ఎక్కడిదబ్బా? ఏమండి, నాకేదో భయంగా ఉందండి. పార్వతి, నే చెప్తా విను. ఇది మీ ఇల్లు కాదమ్మా. ఇందాక నువ్వు మా ఇంటికి వచ్చావు. ఎదురుగ్గా నవల కనిపిస్తే చదువుతూ కూర్చుండిపోయావు. నిన్ను డిస్టర్బ్ చేయడం దేనికని నేనే తలుపు చేరేసి బజార్కి వెళ్ళాను. నేనొచ్చి అరగంట అయింది. మీ ఇద్దరి వాదనలు వింటూ ఉంటే నాకు మతిపోయి అలాగే కూర్చుండిపోయాను అనుకోండి. అలాగా అండి? ఏం లేదండి, కిటికీలో వచ్చి పార్వతి చదువుకుంటూ కనిపించింది. మా ఇల్లు ఎలుకుని లోపలికి వచ్చేసేసాను. ఇప్పుడు ఎట్టగండి? మరి వాళ్ళ వంటకాలన్నీ మనం తినేసామే. మన వంటకాలు వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పుడు గుర్తొస్తుందండి, బియ్యం అయిపోయాయి. ఓ 25 రూపాయలు అప్పడగటానికి ప్రమీల వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఆ చెత్తోనే గుత్తంకాయలు కూడా కొనుక్కొద్దాం అనుకున్నానండి. కొనుక్కొద్దాం అనుకున్నావా? సాంబార్లోకి చింతపండు వద్దు. పిచ్చి ముద్ద, ఎంత పని చేసావే నువ్వు. మీరు మాత్రం కిటికీలోంచి చూస్తూనే ఇంట్లోకి వచ్చేసేటమేనేమిటి? నేనే కాబట్టి సరిపోయింది. మరొకళ్ళైతే పోలీస్ కేసు పెట్టేవాళ్ళు. నాకు పెద్ద చెప్పొచ్చావు గాని, మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు ఏమైంది? ఎంత ఒకే రంగు హెల్మెట్ అయితే మాత్రం నా హెల్మెట్ లాగే ఉంది అని చెప్పేసి ఎవడి పక్కన స్కూటర్ మీద ఎక్కేసి కూర్చోవాలా నువ్వు దర్జాగా? అబ్బో, మీరు మాత్రం మొన్న బస్సులో నాలాంటి చుక్కల చీర కట్టుకుందని ఎవత్తి కొంగ పట్టుకు లాగలేదు. నువ్వు మాత్రం మీరింతవరకు ఇద్దరికీ క్షణం పడదు నాటిక విన్నారు. రచన శ్రీమతి దిట్టకవి శ్యామలాదేవి. ఇందులో పాల్గొన్నవారు పరాంకుశం శ్రీ నండూరి సుబ్బారావు, పార్వతి శ్రీమతి పద్మజా నిర్మల, ప్రమీల శ్రీమతి విబి కనకదుర్గ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.